తిరుమలలోని పలు గెస్ట్ హౌస్లకు టీటీడీ బోర్డు పేర్లు మార్చింది. దాతలు తమ సొంత పేర్లు పెట్టుకున్న గెస్ట్ హౌస్లను భగవంతుడి పేర్లతో మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు 42 గెస్ట్ హౌస్లకు కొత్త పేర్లు పెట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక మండలి చేపడుతున్న అనేక కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి పైన ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలతో సంపన్నులు తిరుమలలో శ్రీవారికి అతిథి గృహాలను నిర్మించిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. అంటే ఈ క్రమంలోనే తిరుమలలో దాతలు నిర్మాణం చేసి ఇచ్చిన ఏదైతే ఆ యొక్క అతిథి గృహాలకు వారి పేర్లను పెట్టుకోవడం అలవాటైంది. అయితే అలాంటి ఒక సంస్కృతికి స్వస్తి పలకడే విధంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఓ నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 24లోని ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ యొక్క అతిథి గృహాలకున్న వారి సొంత పేర్లను తొలగించి భక్తిభావం ఉట్టిపడేలా భగవంతుని పేర్లను పెట్టాలని చెప్పి కూడా ఓ ప్రపోజల్ని కూడా తీసుకొచ్చారు. ఆ ప్రపోజల్కు పాలక మండలి కూడా తీర్మానాన్ని ఆమోదించడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలోనే తిరుమలలో సుమారు 75 అతిథి గృహాలను దాతలు కట్టించి టీటీడీకి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అతిథి గృహాలకు అంటే జిఎంఆర్ సంస్థ, అలాగే మై హోమ్స్, మాగుంట నిలయం, రచన గెస్ట్ హౌస్, రాధాకృష్ణ గెస్ట్ హౌస్ అంటే ఇలా సొంత పేర్లను పెట్టుకొని ఆ యొక్క భవనాలను టీటీడీకి ఇవ్వడం జరిగింది వితరణగా. అయితే ఆ విధంగా ఉన్న పేర్లను తొలగించి దేవుని పేర్లు పెట్టాలని చెప్పి కూడా ఒక టీటీడీ పాలక మండలి ఓ నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఈ నిర్ణయంలో భాగంగానే సుమారు 75 పేర్లను ప్రతిపాదిస్తూ టీటీడీ యొక్క ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఆ యొక్క 75 పేర్లలో వాళ్ళకి నచ్చిన పేరును పెట్టుకునే విధంగా కూడా దాతలకు అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగానే 49 అతిథి గృహాలకు ఈ యొక్క పేర్లను కూడా మార్చడం కూడా జరిగింది నిన్నటి రోజున. అంటే పూర్తిగా తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు స్వామివారి పట్ల అచంచలమైన భక్తి ప్రపత్తులతో ఉండాలన్న సంకల్పంతోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పాలక మండలి ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే బిఆర్ నాయుడు పాలక మండలి చైర్మన్ అయిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే టీటీడీ ప్రక్షాళనలో కూడా కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం కూడా జరిగింది. ఆ కోవలో భాగంగానే ఒక టీటీడీకి ఎవరైతే దాతలు ఒక భవనాలను నిర్మించి ఇచ్చారో ఆ భవనాలకు వారి సొంత పేర్లను పెట్టుకోకుండా స్వామివారి పేర్లు సూచించే విధంగా ఒక పేర్లను కూడా పెట్టాలని చెప్పి కూడా ఓ ప్రతిపాదన చేయడం, ఆ ప్రతిపాదన పట్ల కూడా దాతలు కూడా దానికి స్వాగతిస్తూ ఆ పేర్లను కూడా మార్పు చేయడం కూడా జరిగింది. అంటే పూర్తిగా భక్తులు తిరుమలలో గోవిందనామ స్మరణలు తప్ప ఇంక వేరే ఏవి వినపడకుండా ఉండే విధంగా కూడా, అలాగే భక్తుల్లో భక్తిభావాన్ని పెంచే విధంగా కూడా ధర్మకర్తల మండలి కూడా అనేక కార్యక్రమాలను చేపడుతోంది.